ధీరజ్ గారు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. చాలా కాలం తర్వాత ఏపీయూడబ్ల్యూజే విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రెస్ కార్యక్రమం సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగా నియమితులైన గుజ్జుల ఈశ్వరి గారితో ఈరోజు చాలా కాలం తర్వాత మనం ప్రెస్ కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం. ఈశ్వరయ్య గారి నుంచి బ్రీఫ్ గా 2-3 మాట్లాడిన తర్వాత మన కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఈశ్వరయ్య గారు విద్యార్థి దశ నుంచి ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎస్ లో కీలకమైన పాత్ర పోషించారు. విద్యార్థి రైతు ఉద్యమాల్లో అమలైన ముద్ర వేశారు. ప్రజా సమస్యల పరిష్కారం పైన నిరంతర పోరాటం నిర్వహించారు. వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలం భద్రంపల్లికి చెందిన ఓబన్న బాలమ్మకు ఆయన జన్మించారు. పేదరికం కారణంగా చిన్నతనంలోనే పొద్దుటూరులోని అన్నమ్మ అనాథాశ్రమం నుండి ప్రాథమిక విద్యను అభ్యసించి కృష్ణాచారాలు మండించాలని చేపట్టిన ఉద్యమాల్లో ఆయన అప్పట్లో ఆ ఉద్యమం చేస్తూ వారసులయ్యారు. తిరుపతి ఎస్పీలో యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్నప్పుడు యూనివర్సిటీ విద్యార్థుల రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీ సిపిఐ కడప జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, కార్యవర్గ సభ్యులుగా ఇప్పుడు పనిచేసి ఈ వారంలోనైనా సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగారు. మనందరికీ ఇక్కడ చాలా మందికి వ్యక్తిగతంగా ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయి. కొత్తగా వచ్చిన విజయవాడ మిత్రులు కూడా ఈ రోజు నుంచి కూడా పరిచయం చేసే కార్యక్రమంలో భాగంగా ఈవెంట్ ఎక్స్ప్రెస్ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈశ్వరయ్య గారికి ఏపీడబ్ల్యూజే తరఫున, విజయవాడ ప్రెస్ క్లబ్ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఈశ్వరయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇప్పుడే జర్నలిస్టుల సంఘం నాయకులు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జయరాజ్ గారు నా ప్రస్థానం గురించి పరిచయం చేసే వారికి ధన్యవాదాలు. వేదికమైనటువంటి పెద్దలు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు చావారావు గారు, ఐజేయు సభ్యులు షేక్ బాబు గారు, ఏపీడబ్ల్యూజే విజయవాడ కార్యదర్శి దామ వెంకటేశ్వరరావు గారు, సాధన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి గారు, ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు గారు, ఈ మీట్ ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జర్నలిస్టు సోదరులకు, సోదరిమణులకు, మీడియా మిత్రులకు, ఫోటోగ్రాఫర్స్కు, కెమెరామెన్స్కు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ఇంతమంది జర్నలిస్ట్ సోదరులు కలుసుకోవడం అనేది, పైగా స్టేట్ బ్యూరోలో ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ కలవడం అనేది మొట్టమొదటిసారి నా అనుభవం. నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా నిన్న 21వ తారీఖు జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గం కౌన్సిల్ సమావేశాల్లో ఎన్నిక కావడం జరిగింది. నేను విద్యార్థి ఉద్యమాల్లో జయరాజ్ గారు చెప్పినట్లు నేను విద్యోదయ ఆర్పరేజ్లో నా విద్యాభ్యాసాన్ని మొదలు ప్రారంభించాను. దాని తర్వాత ఆ ఆర్పరేజ్ని కారణాలిత్యా మూత వేస్తే బీసీ సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో పిల్లల దగ్గర తొట్టూరులో అక్కడ విద్యాభ్యాసం కొనసాగించి అనంతరం కడపలో రామకృష్ణ జూనియర్ కాలేజీలో, డిగ్రీ కడప ఆర్ట్స్ కాలేజీలో, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఫిలాసఫీ ఎస్వి యూనివర్సిటీలో పూర్తి చేశాను. లా కూడా కంప్లీట్ చేశాను. బట్ ఎన్రోల్ చేసుకోలేని ఉద్యమాల రీత్యా కోర్టుకు పోవాలన్నటువంటి కోరిక, అలాంటి ఆలోచన ఆనాడు కలగలేదు. భవిష్యత్తులో కలుగుతుందని కూడా అనుకోవడం లేదు. పూర్తి స్థాయిలో నేను విద్యార్థి ఉద్యమంలో ఏఎస్ఎఫ్ జిల్లా సెక్రటరీగా ఉండగానే ఫుల్ టైమర్గా పనిచేయడం మొదలెట్టాను. ఏఎస్ఎఫ్ జిల్లా సెక్రటరీగా
యూనివర్సిటీల కన్వీనర్గా, రాష్ట్ర అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా వివిధ స్థాయిలో విద్యార్థి ఫెడరేషన్లో పనిచేసా. తర్వాత యువజన సమాఖ్యలో కూడా ఏఐఎఫ్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా పనిచేశాను. ప్రస్తుతం నేను సిపిఐ కడప జిల్లా కార్యదర్శిగా కూడా, అంటే విద్యార్థి యువజన దశ దాటిన తర్వాత మళ్ళీ తిరిగి నా సొంత జిల్లాకు ఉమ్మడి రాష్ట్రంలో పనిచేసి నా సొంత జిల్లాకు పార్టీ అవసరాల రీత్యా పంపిస్తే నా సొంత జిల్లాలో నాకు ఇచ్చేటువంటి టెన్యూర్ 3 టర్మ్స్ కంప్లీట్ చేశాను. రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి వర్గ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ ఇప్పుడు రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా పని చేసేటువంటి అవకాశం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, నాయకులు నాకు ఇచ్చారు. ప్రజలు కూడా అలాంటి అవకాశం నాకు ఇచ్చారని చెప్పి భావిస్తా ఉన్నాను. నేను విద్యార్థి ఉద్యమాల్లో చాలా చురుకుగా పాల్గొన్నాను. ఎన్నికైనటువంటి కెమెరామెన్లకు, ముందు ఇంకా కొంతమంది జర్నలిస్ట్ సోదరులకు నాతో కలిసి పనిచేసి నాకంటే సీనియర్స్ గా విద్యార్థి ఉద్యమంలో ఉన్నటువంటి నేతలు కూడా ఈరోజు జర్నలిస్టులుగా మీ మధ్యలో ఉన్నారు. అందరితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. బాగా కష్టపడి పనిచేశాను, చాలా కష్టపడి పనిచేశాను. విద్యార్థి ఉద్యమాల్లో ఒక షోల్డర్ డిస్లోకేట్ అయింది. విద్యుత్ పోరాటంలో గుర్రాలు తొక్కినప్పుడు బషీరాబాద్లో ఈ కాల్ లెఫ్ట్ లెగ్ డ్యామేజ్ అయింది. అనేక పోరాటాల్లో ఉన్నాను. చాలా సందర్భాల్లో జైలుకి వెళ్ళాను. అదేవిధంగా చాలా కేసులు కూడా ప్రకటించుకున్నాను. అంటే నా విద్యార్థి ఉద్యమం అంతా కూడా పోరాటాలతోనే ప్రారంభమైంది. పాలక ప్రభుత్వాలు ఇది అడిగినటువంటిది ఎవరు ఇక్కడ మాకు వేరే అది బాబు గారైనా, రాజశేఖర రెడ్డి గారైనా, అంతకుముందు జయకుమారి జగన్ రెడ్డి గారైనా, ఆగుడు కోట విజయభాస్కర్ రెడ్డి గారైనా కూడా ఆయా సందర్భంలో విద్యారంగ సమస్యల పైన తీవ్ర స్థాయిలో పోరాటాలు నిర్మాణం చేపట్టడంలో అగ్ర మార్గాన్ని నిలబడి విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పనిచేశాం. యువజన హక్కుల కోసం కూడా చాలా గట్టిగా ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్ అనేటువంటి డిమాండ్ పైన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసుకుంటూ పోయి అక్కడ ఒక పైలాన్ ఎక్కడైతే నిర్మించారో అదే పైలాన్ దగ్గర నుంచి హైదరాబాద్ ఇందిరా పార్క్ వరకు సైకిల్ జాతా, రాష్ట్రంలో 5 రాష్ట్రాల సరిహద్దు నుంచి ప్రతి జాతాకు 40 మంది చొప్పున ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంట్ అనేటువంటి గ్యారంటీ డిమాండ్ పైన సైకిల్ జాతాలను తెలుసుకుంటూ కూడా కొంత అలాంటి పోరాటాలకు నాయకత్వంగా అటు సామాజిక ఉద్యమాలు కానీ, ఇటు రాజకీయపరమైన ఉద్యమాలు కానీ, సోషల్ యాక్టివిటీస్ కానీ, సోషల్ రెస్పాన్సిబిలిటీతో కూడినటువంటి ఉద్యమాల్లో నేను ప్రముఖమైనటువంటి పాత్ర, నా వంతు పాత్ర పోషించాను. నాకు ఉన్నటువంటి పరిమితమైనటువంటి జ్ఞానంతో నా చేతనైన ఈ సొసైటీకి హెల్ప్ చేయాలని నేను కోరుకున్నాను. నేను వచ్చినటువంటి ప్రాంతం కూడా పెద్దంతాది భూస్వామ్య భావజాలం విపరీతంగా ఉన్నటువంటి ప్రాంతం నుంచి నిమ్నజాతి వర్గాలు అన్నటువంటివి పైకి వారి ఇంటి దగ్గర మంచంలో కూర్చోవడానికి కూడా కష్టంగా ఉండేటువంటి గ్రామాల నుంచి బయలుదేరి వచ్చాను. కాబట్టి నాకు అక్కడే మా ఊర్లోనే అలాంటి బీజం పడింది. అందుకని అక్కడి నుంచి నేను రావడంతో ఏఎస్ఎఫ్లో జాయిన్ అయి నా ఆర్థిక అవసరాలు, నా ఇబ్బందులు, నా కుటుంబ ఇబ్బందులు చాలా ఉన్నప్పటికీ నా కుటుంబం కూడా కరువు వస్తే వలస వెళ్ళినటువంటి ప్రాంతం, వారితో నేను కూడా వెళ్ళినటువంటి సందర్భం చాలా ఉన్నాయి. రోజువారీ కష్టపడి వైపున కూలి చేస్తూ, వ్యవసాయ కూలి చేస్తూ బ్రతికినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇందులో చాలా స్టేట్ కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి కాబట్టి గతాన్ని మర్చిపోయి వర్ధమానంలో గొప్పవాళ్ళని చెప్పాల్సినటువంటి అవసరం లేదని దాంట్లో భాగంగా మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. అయినా ఈరోజు ఇంత పెద్ద బాధ్యత నాకు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, నాయకులు రాష్ట్రంలో ఉన్నటువంటి వారు ఇచ్చారు. ఆ బాధ్యతను భవిష్యత్తులో మరింత సక్రమంగా ప్రజలకు మేలు జరిగే పద్ధతిలో ప్రజల వారిని వినిపించడానికి కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువజనులు, మహిళలు, అదేవిధంగా వివిధ రంగాల ప్రజానికం యొక్క సమస్యల పైన గట్టిగా వారిని వినిపించడానికి ఒక అవకాశం నాకు వచ్చిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. 100 సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో
వినోచితమైనటువంటి త్యాగాలు చేసిన వాళ్ళు, అనేక పోరాటాలు చేసి నిలబడతారు. కానీ ఎలక్షన్ టైంకి వచ్చేసరికి వాళ్ళు ఓట్లు సీట్లు ఎన్నిక ఉన్నారు. ఇది ప్రతిసారి జరుగుతున్నటువంటి అంశం. దీనిపైన పార్టీ పరంగా ఏమైనా ఆలోచన జరిగిందా? 2029 ఎలక్షన్ నాటికి ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? రెండు, ప్రస్తుతం మీరు సిపిఐ రాష్ట్రానికి కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ రాష్ట్ర అభ్యర్థులు లెవెల్లో అంశాలను మాట్లాడారు. తక్షణం మీ ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి, మీ ముందున్న బాధ్యతలు ఏంటి, వాటిని నెరవేర్చే క్రమంలో ఎలా ముందుకెళ్ళబోతున్నారు యాజ్ ఏ సెక్రటరీ ఆఫ్ సిపి? నేను నాయకత్వం అయినటువంటి నా పార్టీ ముందున్నటువంటి సవాలు, మా పార్టీని మరింత ప్రజల పార్టీగా మలిచి ప్రజా ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం. నెంబర్ 2, ఓట్లు సీట్లు వేరే వాళ్ళు పంచుకుంటున్నారు, ఉద్యమాలు మీరు చేస్తున్నారు అని అంటారు. దానికి ముందే చెప్పాను, ఓట్లు సీట్లు వాళ్ళు పంచుకోవడానికి, ప్రజల ఆవేదన పొందడానికి దానికి అనేక కారణాలు ఉన్నాయి. మేము ఎన్నికల్లో బూర్జువా శక్తులతో పదే కలవడం ద్వారా, పరిమితమైనటువంటి సీట్లకు మేము పోటీ చేయడం ద్వారా, మేము ప్రత్యామ్నాయంగా కనిపించలేకపోవడం ద్వారా ఈయన పోతే ఆయన పోతే తీరాలనేటువంటి భావాలకు నెట్టిపై పడినటువంటి నేపథ్యంలో మాకు ఓట్లు దగ్గర మాట వాస్తవం, సీట్లు దగ్గర మాట వాస్తవం. అది మా పార్టీ ఆంతరిక చర్చల్లో మేము చర్చించుకున్నాం. కార్మిక సంఘాలు, విద్యా సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు అన్ని పెట్టాం, అన్ని దగ్గర పోరాటం చేసినాం. కానీ చివరికి ఆ దశకు వచ్చినప్పటికీ మేము వెనక్కి వేస్తా ఉన్నాం పోటీ చేయడంలో. కాబట్టి ఇలాంటి ఒక సందిగ్ధత ఒకటి కొనసాగుతాం. దాన్ని ఉమ్మడిగా చర్చించి ఉమ్మడి ఆలోచనతో ముందుకు పోవడానికి కావాల్సినటువంటి ఒక ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. ధన్యవాదాలు తెలియజేస్తాను. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.